నమస్తే అందరికీ ఎట్లున్నారు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రణయ్ వ్లాగ్స్. ఈ వీడియోలో మనం KTM డ్యూక్ 390 Gen 3లో ఉన్న 3 మేజర్ డిసడ్వాంటేజెస్ గురించి అయితే మాట్లాడుకుందాం. అవి కూడా రియల్ లైఫ్లో డైలీ లైఫ్లో నేను ఎక్స్పీరియన్స్ చేసిన 3 మేజర్ డిసడ్వాంటేజెస్ గురించి అయితే మాట్లాడదాం అనుకుంటున్నాను. ఇవి ఎట్లాంటి రైడ్కి సంబంధించినవి కాదు, మీరు లాంగ్ డ్రైవ్స్లోకి వెళ్ళి చేయాల్సిన ఎక్స్పీరియన్స్ అయితే కాదు. జస్ట్ ఎవ్రీడే నేను ఈ బండి మీద ఫేస్ చేసిన వాటి గురించి అయితే మాట్లాడదాం అనుకుంటున్నాను. అందులో మేజర్గా 3 అయితే నేను నోటీస్ చేసినాను. ఆ 3లో ఇప్పుడు మీకు 1 by 1 నేను మీకు చెప్తాను. ఓకే, సో ఫస్ట్ మేజర్ డిసడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఫస్ట్ పాయింట్ నేను గమనించింది ఏంటంటే ఈ బైక్ మీద థ్రోటిల్ రెస్పాన్స్ అనేది చాలా డేంజర్గా ఉంటుంది. అంటే ఎట్లా చెప్పాలంటే మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్లో మమ్మీని కానీ డాడీని కానీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నా ఎవరిని మీరు ఈ బండి మీద అయితే ఎక్కించుకోలేరు, ఖచ్చితంగా ఎక్కించుకోలేరు. ఒకవేళ వాళ్ళు ఎక్కి కూర్చున్నా సరే ఒకసారి మనం ఫస్ట్ గేర్లో బండి స్టార్ట్ చేసి ఇట్లా ఫ్రంట్కి వెళ్ళంగానే వాళ్ళు ఇట్లా వెనక్కి జలక్ తింటారు. అంటే ఈ బండి థ్రాటల్ రెస్పాన్స్ అంత దారుణంగా ఉంటుంది అనమాట. ఖచ్చితంగా యూత్ అయి ఉండాలి ఈ బండి మీద కూర్చునేది, లేకపోతే వెనక ఎవరైతే కూర్చుంటారో వారు మిమ్మల్ని గట్టిగా పట్టుకోవాల్సిందే. అట్లా కాకుండా మేము ఫ్రీగా కూర్చుంటామంటే మాత్రం అస్సలు కుదరదు ఈ బండికి. నేను అది చాలా ఎక్స్పీరియన్స్ చేసినాను. ఇంకో విషయం ఏంటంటే ఇప్పటి వరకు నేను ఈ బండి కొని 1.5 year అయినా కూడా దీని మీద మా డాడీని కానీ మా మమ్మీని కానీ కూర్చోబెట్టలేకపోయాను నేను. దీని హైట్ ఒకటి ప్రాబ్లం అయితే, సెకండ్ థింగ్ దీని పవర్. ఒక్కసారి నేను ఇలా థ్రాటిల్ ఇట్లా అంటేనే వాళ్ళు మేము ఎక్కమరా బాబు అనేస్తున్నారు. సో ఈ బండి కొనాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా స్కూల్ ఆర్ కాలేజ్ స్టూడెంట్సే ఉంటారు. సో మీరు మైండ్లో పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ బండితో పాటు మీకు ఇంకొక బండి ఖచ్చితంగా ఉండాలి ఇంట్లో, చిన్న కమ్యూటింగ్స్కి, సిటీలో తిరగడానికి. అట్లా కాకుండా ఇదే బండి మీరు ఫస్ట్ బండి అయితే మాత్రం మీరు ఖచ్చితంగా ఈ విషయాన్ని మైండ్లో పెట్టుకోండి. వెనకాల కూర్చునే వాళ్ళకైతే మీకు కంఫర్ట్ ఖచ్చితంగా ఉండదు. ఆన్ ద గోలో కూడా అస్సలు ఉండదు కంఫర్ట్. ఇప్పుడు థర్డ్ గేర్లో ఉన్నాను కదా నేను, సడన్గా ఇప్పుడు డ్రైవర్ అంటే మీకు రైడర్ ఏమైతే ఆలోచిస్తున్నాడో అది వెనకాల ఉన్న అతనికి ఖచ్చితంగా అర్థం అవ్వాలి. అప్పుడే వాళ్ళు హోల్డ్ చేస్తారు ఇట్లా సీట్ని. లేదు నేను ఇట్లా థర్డ్ గేర్లో ఉన్నప్పుడు ఇట్లా అన్నా కూడా వెనకాల వాళ్ళు జలక్ తింటారు. ఇదైతే ఫస్ట్ మేజర్ డిసడ్వాంటేజ్ నేను గమనించింది. ఓకే, సో ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం గురించి మాట్లాడుకున్నట్టయితే KTM డ్యూక్ 390 Gen 3ని మీరు ఖచ్చితంగా డైలీ కమ్యూట్స్ కోసం అయితే వాడలేరు. అంటే సిటీలో మీరు తిరగాలి అనుకుంటే, సిటీలో ఇక్కడిక్కడే మీరు ఒక 10 kilometers లోపలనే మీ కాలేజ్ లేదా ఆఫీస్ కానీ ఉంటే కనుక మీరు ట్రాఫిక్ సిచ్యువేషన్స్లో ఈ బండి మీకు చాలా చిరాకు వచ్చేస్తుంది. ఎందుకంటే మీరు కాన్సిస్టెంట్గా ఖచ్చితంగా అప్ షిఫ్ట్ డౌన్ షిఫ్ట్ చేస్తూనే ఉండాల్సి వస్తుంది గేర్, లేదంటే మాత్రం మీకు కరెక్ట్ ఉండదు రెస్పాన్స్ బండి నుంచి. ఇప్పుడు నేను చూడండి థర్డ్ గేర్లో కాన్సిస్టెంట్గా వెళ్ళడానికి ట్రై చేస్తాను. ఇంజన్ చూడండి సౌండ్ ఎట్లా చేస్తుందో. అగోండి మీకు ఇక్కడ కాళ్ళ దగ్గర కూడా వైబ్రేషన్స్ చాలా ఘోరంగా వచ్చేసాయి. కన్సిస్టెంట్గా వెళ్ళలేము ఒకటే స్పీడ్లో. దీంట్లో ఖచ్చితంగా ఈ బండి మిమ్మల్ని హై రేవ్స్కి తీసుకెళ్ళడానికే చూస్తుంటుంది. మీరు ఎంత కన్సిస్టెంట్గా మెల్లగా వెళ్దాము అనుకున్నా కూడా వెళ్ళలేరనమాట. అంటే మీరు మైండ్లో పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది నాట్ ఎ సిటీ బైక్ అనమాట. ఖచ్చితంగా ఈ బండిని మీరు డైలీ కమ్యూట్స్ కోసం, సిటీలో తిరగడానికి కోసం అయితే వాడలేరు. ఇది ఒక హైవే మిషన్. మీరు ఖచ్చితంగా హై రేవ్స్కి, ఇది మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది, హై రేవ్స్కి నన్ను తీసుకెళ్ళు అని చెప్పి. ఒక అట్లాంటి బైక్ అనమాట ఇది నేను గమనించిన సెకండ్ ప్రాబ్లం. ఎందుకంటే మనం రెగ్యులర్గా ఇప్పుడు ఇంటి నుంచి కాలేజ్కి లేకపోతే ఇంటి దగ్గర ఎక్కడైనా ఒక 10 kilometers లోపల ఇంకో ప్లేస్కి వెళ్ళాలి అనుకుంటే నేను ట్రాఫిక్లో చాలా హీట్ కూడా ఇది జనరేట్ చేయడం అయితే గమనించినాను. చాలా ఘోరంగా వస్తుంది హీట్ కూడా. కాళ్ళ దగ్గర మనకి వేడిగా అయిపోతుంది మొత్తం కాళ్ళంతా. ఇది సెకండ్ డిసడ్వాంటేజ్ నేను గమనించింది ఈ KTM డ్యూక్ 390 Gen 3లో. సో సింపుల్గా చెప్పాలంటే మీరు ఖచ్చితంగా హైవేస్ రైడ్స్కి వెళ్తారు, వీకెండ్ రైడ్స్కి వెళ్తారు, ఒక 200 to 300 kilometers వీక్లీ వన్స్ ఖచ్చితంగా బండి తీస్తాము, హైవేలో ఎక్స్పీరియన్స్ చేస్తాము అనుకుంటే ఇది మీకు ఒక పర్ఫెక్ట్ బైక్, మంచి మిషన్. కానీ అంతే డేంజరస్ మిషన్ కూడా. చూడడానికి ఎంత మంచిగా కనిపిస్తుందో ఎక్కి రైడ్ చేసేటప్పుడు అంతే భయపెడుతుంది మిమ్మల్ని ఈ బండి. దీంట్లో ఉన్న థర్డ్ ప్రాబ్లం గురించి అయితే చెప్తాను నేను. ఈ థర్డ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే దీని మెయింటెనెన్స్ అంటే దీని సర్వీస్ కాదు నేను చెప్పేది. ఖచ్చితంగా మీరు దీంట్లో 3 points ఉంటాయి. నేను 3 points గమనించినాను. ఆ 3 pointsలో ఫస్ట్ ఏంటంటే దీని పెట్రోల్. ఖచ్చితంగా ఈ బండిలో పెట్రోల్ అనేది మినిమం 4 to 5 liters ఖచ్చితంగా ఉంచుకోవాలి మీరు. అంటే ఒక రిజర్వ్లో 4 to 5 liters అనేది ఉంచితేనే ఈ బండి మీకు ఏమంటారు ఎక్స్పీరియన్స్ మంచిగా ఉంటుంది, రైడింగ్ ఎక్స్పీరియన్స్ అనేది. లేదంటే బాగా హీట్ ఎక్కిపోతుంటుంది, లేకపోతే ఇంజన్లోంచి ఒక రకమైన సౌండ్ వస్తుంది గర్రని. నేను చాలాసార్లు గమనించినాను ఆ విషయాన్ని. ఖచ్చితంగా మీకు ఒక 5 liters రిజర్వ్లో ఉండి దానిపైన మీరు ఎంత తిరగాలనుకుంటున్నారో మీరు ఓపించుకోవాలి పెట్రోల్, అంతే. ఖచ్చితంగా అయితే ఉండాలి. ఇక్కడ మాత్రం లో ఫ్యూయల్ అని పడకూడదు. లో ఫ్యూయల్ అని పడ్డదంటే మీకు బండి ఎక్స్పీరియన్స్ మారిపోతుంది, సౌండ్ కూడా మారిపోతుంది, థ్రాటిల్ రెస్పాన్స్ కూడా చాలా డిఫరెన్స్ వస్తుంది మనకి.
ఇగో ఇంత స్మూత్ ఉండదు. మనకి పెట్రోల్ తక్కువ ఉందంటే కనుక ఇంత స్మూత్ అయితే ఖచ్చితంగా ఉండదు. ఇది ఫస్ట్ పాయింట్. ఇంకా ఈ సెకండ్ పాయింట్కి వస్తే దీని చైన్ మాత్రం మీరు ఖచ్చితంగా 450 to 500 కిలోమీటర్స్కి ఒకసారి ఖచ్చితంగా లూప్ చేయాలి. అస్సలు డ్రై అవ్వనివ్వకూడదు, దాన్ని మళ్ళీ డస్ట్ పట్టనివ్వకూడదు. ఖచ్చితంగా 450 నుంచి 500 కిలోమీటర్స్కి 100% లూప్ చేసుకోవాల్సిందే. ఒకవేళ అలా చేయలేదంటే మాత్రం చైన్ డ్రై అయింది అనుకోండి, ఇప్పుడు మనం ఇట్లా హై రేవ్స్కి తీసుకెళ్ళాం అనుకో, చైన్ పట్టుమని తెగిపోతుంది. అది నేను నా ఫ్రెండ్స్లో కూడా డ్యూక్ 390 ఉంది 2-3కి, వాళ్ళలో ఒకరు ఆల్రెడీ ఫేస్ చేసినారు ఆ విషయాన్ని. ఖచ్చితంగా చైన్ అనేది టైం టు టైం లూప్ చేసుకోవాల్సిందే. ఇంకా థర్డ్ పాయింట్కి వస్తే ఇది సిల్లీ అనిపించవచ్చు కానీ చాలా ఇంపార్టెంట్ విషయం, ఇది మనం అంతగా గమనించని విషయం. అదేంటంటే దీని టైర్ ప్రెషర్. ఒక్కసారి మీకు టైర్ చూపిస్తాను చూడండి, సైడ్కి ఆగి. ఒక్కసారి టైర్ చూడండి ఎంత స్మూత్ ఉంటుందంటే ఈ టైర్. ఖచ్చితంగా మనం టైర్ ప్రెషర్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేయాలి. వాళ్ళు అక్కడ రాసి ఉంటారు దాని మీద, మనకి యూజర్ మాన్యువల్లో కూడా ఉంటుంది ఎంత అని. బ్యాక్ 32, ఫ్రంట్ 28 or 30 ఉండాలి. ఖచ్చితంగా ఆ టైర్ ప్రెషర్ మనం ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. అలా చేయలేదంటే మాత్రం ఈ టైర్ చూడండి, ఆల్రెడీ ఇక్కడ పంచర్ పడ్డది నాకు. ఒక 4-5 పంచర్స్ పడ్డాయి నాకు టైర్ ప్రెషర్ కరెక్ట్గా మెయింటైన్ చేయక. కొంచెం తక్కువ ఉన్నా కూడా గాలి, లేదా కొంచెం ఎక్కువ ఉన్నా కూడా ఇట్లాంటి రోడ్లో మనం ఇట్లాంటి మట్టి రోడ్లో వెళ్ళినా కూడా దానికి పంచర్ అయిపోతుంది. చిన్న కొంచెం ఆయాసం వస్తుంది. టైర్ ప్రెషర్ కనుక కరెక్ట్గా మెయింటైన్ చేయలేదనుకోండి, తక్కువ ఉన్నా లేదా ఎక్కువ ఉన్నా కూడా ఇలాంటి నార్మల్ మట్టిలో వెళ్ళినా కూడా సన్న రాళ్ళు కూడా దీనికి దిగిపోతాయి అన్నమాట. ఇక్కడ నాకు పడ్డ పంచర్స్ అన్నీ కూడా ఒక్కసారి కూడా హార్డ్ సబ్స్టెన్స్ ఏది గుచ్చుకోలేదు. అన్నీ చిన్న రాళ్ళు, లేకపోతే చాలా సన్న సీసాలు అట్లాంటివే దిగినాయి. అంత డెలికేట్ ఉంటుంది టైర్. ఇది ట్యూబ్లెస్ అవ్వడం వల్ల మనకి దీనికి పంచర్ అయినా కూడా జల్దీ తెలియదు. ఇక్కడ చూడండి మార్క్స్, ఇవన్నీ చూడండి, చాలా డెలికేట్ టైర్. బ్యాక్ అండ్ ఫ్రంట్ రెండు కూడా కరెక్ట్గా మనం ఎయిర్ ప్రెషర్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. లేకపోతే మీకు ఇమ్మీడియట్గా పంచర్ అయిపోతుంది. అది మనకు తెలియదు కూడా పంచర్ అయింది అన్నట్టు. ఒక 3-4 పడితే అప్పుడు దాంట్లో ఎయిర్ తగ్గిపోతుంది. తీసుకెళ్ళి చెక్ చేసినామంటే వాడు ఒక 3-4 ఉన్నాయని చెప్తాడు పంచర్స్. సో ఈ 3 మేజర్ మెయింటెనెన్స్ మాత్రం మీరు ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. ఫస్ట్ది వచ్చేసి పెట్రోల్, ఖచ్చితంగా మినిమం 4 to 5 లీటర్స్ ఉండాలి. సెకండ్ది చైన్, ఖచ్చితంగా టైం టు టైం లూప్ చేసుకోవాల్సిందే. ఇంకొక థర్డ్ది వచ్చేసి దీని టైర్, ఎయిర్, టైర్స్లో ఎయిర్ ఖచ్చితంగా ఆన్ పాయింట్ ఉండాల్సిందే. ఈ 3 కానీ కరెక్ట్ లేవనుకోండి, బండి మనకి కరెక్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వదు అనమాట. సో ఇవి 3 మేజర్ డిసడ్వాంటేజెస్ నేను గమనించింది డ్యూక్ 390, KTM డ్యూక్ 390 Gen 3లో. ఒకవేళ మీ దగ్గర ఈ బండి ఉండి మీరు ఏవైనా నోటీస్ చేసుంటే నేను చెప్పిన 3 కాకుండా మీరు నా కమెంట్స్లో అయితే చెప్పండి. నేను కూడా తెలుసుకుంటాను మీ బైక్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి ఏంటనేది, మీరు ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ ఫేస్ చేస్తున్నారు అనేది. సో నేనైతే ఈ 3 రియల్ లైఫ్ అనమాట. సో నేనైతే ఈ 3 రియల్ లైఫ్ డిసడ్వాంటేజెస్ అయితే నోటీస్ చేసినాను. ఇవి ఏంటంటే ఏదో రైడ్కి వెళ్తేనో లేకపోతే ఖచ్చితంగా ఒక 400-500 కిలోమీటర్స్ మీరు డ్రైవ్ చేస్తేనో తెలిసేవి కాదు. ఎవ్రీడే బైక్ తీస్తే అర్థమయ్యే విషయాలు ఈ 3 కూడా. సో నాకు అనిపించిన డిసడ్వాంటేజెస్ నేను మీతో షేర్ చేసుకున్నాను. మీకు ఏమైనా తెలిస్తే ఈ బైక్ గురించి కమెంట్స్లో నాకు చెప్పండి, నేను చదువుతాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఈ బైక్ గురించి ఇంకా నన్ను అడగండి, నేను తెలుసుకుంటాను. సో ఈ 3 అయితే నేను ఫేస్ చేసినవి 3 మేజర్ డిసడ్వాంటేజెస్. ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇప్పుడు GST రేట్స్ పెరిగిన తర్వాత 350cc పైన ఉన్న బైక్స్ అన్నిటి కాస్ట్ అయితే పెంచేసినారు. సో దీని కాస్ట్ నేను కొన్నప్పుడు 3,90,000 ఉండే, ఇప్పుడు దీని కాస్ట్ 4,43,000 దాకా అయిపోయింది. అంటే ఆల్మోస్ట్ 4.5 లక్ష. ఒకవేళ EMI చేసుకుంటే కనుక ఇంకో 1 lakh యాడ్ అయ్యి 5.5 lakhs అయిపోతుంది కాస్ట్ దీనిది. సో అందుకనే నేను ఈ వీడియో చేయాల్సి వచ్చింది. ఒక్కసారి మనం 5 లక్షలు దీని మీద ఇన్వెస్ట్ చేస్తున్నాము అంటే అది మనకి డైలీ లైఫ్కి కూడా యూజ్ అయ్యేటట్టు ఉండాలి. మీ దగ్గర ఇంకొక ఆల్టర్నేట్ వెహికల్ ఉంది అంటే కనుక ఖచ్చితంగా ఈ వెహికల్ తీసుకోవచ్చు. అంటే మీ దగ్గర పెట్టే అఫోర్డ్ చేయగలిగే స్టేజ్ ఉంటే కనుక ఖచ్చితంగా తీసుకోవచ్చు. అదే మనకి ఇదే ఫస్ట్ బైక్ అంటే మాత్రం ఖచ్చితంగా ఈ వెహికల్ నేనైతే సజెస్ట్ చేయను. ఫస్ట్ బైక్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇంకొక ఆల్టర్నేట్ వెహికల్ ఉంది అంటే కనుక మీరు తీసుకోవచ్చు, యూ కెన్ గో విత్ ఇట్. సో అందుకనే నేను ఈ వీడియో చేస్తున్నాను. సో అందుకనే అంటే నాట్ ఓన్లీ దట్ ఓన్లీ రీజన్, నాకు కూడా షేర్ చేసుకోవాలనిపించింది ఈ బైక్ మీద నాకున్న ఎక్స్పీరియన్స్. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే, మీకు కొంచెమైనా ఇన్ఫర్మేటివ్ అనిపించుంటే కనుక ఖచ్చితంగా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. అట్లనే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బండికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కమెంట్స్లో అడగండి. అట్లనే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా వీడియోలో పెడతాను. నాకు సంబంధించిన లేదా ఈ బండికి సంబంధించిన అప్డేట్స్ ఇంకేమన్నా తెలుసుకోవాలనుకుంటే మీరు నన్ను అక్కడ కూడా మెసేజ్ చేయొచ్చు. సో ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.